ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవాలి. అయితే అసలు ఆ నిర్ణయాలు ఏంటి, ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి ఇప్పటికీ అనేక సార్లు కూటమి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం సాల్వ్ చేసుకుంటూ రావడం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలన్నా లేకపోతే ప్రభుత్వం సక్రమంగా నడవాలన్నా వాళ్ళదే కీలక పాత్ర ఉంటుంది. అయితే 2019 నుంచి 24 మధ్య ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకి డిఏలు టీఏలు విడతల వారీగా రిలీజ్ చేయడం, ప్రతి పండక్కి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నిధులు విడుదల చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వాళ్ళ పదవి విరమణ వయసు 60 నుంచి 62 పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని చెప్పేసి ఆ ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్న పరిస్థితి. మొత్తానికి అంశాల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మధ్య ఉన్న సంబంధాలు, అది సత్సంబంధాల వాళ్ళ మధ్య వైరం ఉందా అనేటువంటిది ఒకసారి తలుచుకోవాలి మనం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడు రాష్ట్రంలోని అన్ని సమాజంలోని అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినాయి. ఓకే, అవును. తర్వాత ఇంటర్ రామారావు గారు ఏం చేశారంటే పదవీ విరమణ వయసు 58 నుంచి 50 తగ్గించారు. అంటే దానివల్ల యాక్చువల్గా ఇప్పుడు ఒకనొకప్పుడు మరి 55 రిటైర్మెంట్ వయసు అనుకున్నా ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన ఎద్దుల్లో ఉంటున్నారు. అంటే మనమన్నా ఎవరన్నా అర్థమైందా, గట్టిగా ఉన్నారు. మరి చేత తెలియదు, యావరేజ్ ఆయుర్దాయం పెరిగిందేమో తెలియదు. మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ అదొక అర్థమైన విషయం ఏంటంటే, మా చిన్నప్పుడు 50 ఏళ్ళు దాటిన వాడిని చూస్తాం ముసలోళ్ళలాగా పంచి కట్టుకుని గడ్డం వేసి తెల్లబడిపోయి టర్కీ టవల్ వేసుకుని, అంటే దిట్టంగా గట్రాయిలాగా ఉన్నా కానీ ముసలోళ్ళగా అనిపించేది. ఇప్పుడు 50-60 ఏళ్ళు వచ్చిన కుర్రోళ్ళు కత్తిల్లాగా కనపడుతున్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చూడండి, సీరియల్లో ఉన్న వాళ్ళలాగా ఉంటున్నారు. ఆంటీలు బయట కూడా ఉన్నాయి, మా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా. అయితే అంటే కాలాన్ని బట్టి శరీర పోషణను బట్టి మార్పు వచ్చి ఉండొచ్చు. శక్తి సామర్థ్యాలు అయితే 60 ఏళ్ళైనా ఉంటాయి, పని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అప్పుడు రామారావు గారు తగ్గించేటప్పటికి ఆ ఎంప్లాయీస్ అందరికి కోపం వచ్చింది. సహజం, అది చాలా సహజం. ఎందుకంటే సడన్గా 55 ఏళ్ళు నిండిపోయి రేపు నుంచి నువ్వు పనిలో రావద్దనేటప్పటికి హతాశలు అయిపోతారు, షాక్ తినగద్దాం. ఆ వ్యతిరేకత చాలా వాళ్ళు కాంగ్రెస్ దాన్ని సస్టైన్ చేసింది. నాదెండ్ల భాస్కర్ ఒక నెల ముఖ్యమంత్రి చేసి దాన్ని మళ్ళీ 58 ఏళ్ళు చేసాడు. తర్వాత రామారావు గారు కంటిన్యూ చేశాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినా 58 ఏళ్ళ కింద ఉండిచ్చాడు. దాని జోలికి వెళ్ళలేదు. అయినా సరే ఆ లోపల రామారావు గారి మీద కోపం ఉండిపోయింది వాళ్ళకి. సరిగ్గా మామూలుగానే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకనొకటి ఎలా ఉండేదంటే విపరీతమైన లంచాలు, పని దొంగలు, ఫైళ్ళన్నీ బూజు పట్టేసేలా ఉండి కొన్ని డిపార్ట్మెంట్లు అయితే వాళ్ళు పనిచేయరు. కొన్ని డిపార్ట్మెంట్లో చచ్చినట్టు పని చేస్తారు, ఎక్కువ చేస్తారు పని. కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయరు. ప్రతి ఫైలు 10 టేబుల్స్ కదలటం, ఆ ప్రతి టేబుల్ దగ్గర ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలంటే 100, 50, 20, 30 వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అక్కడ డబ్బులు ఉండాలి అనేటువంటిది. ఇది సినిమాల్లో సెటైరికల్గా చూపించిన, కథల్లో వ్యంగ్యంగా రాసిన, ఇది వాస్తవం. డబ్బులు లేకపోతే పనిచేయరు. వాళ్ళకి అలాగ అలవాటు చేశారు. ఎవరో ఈ పని చేయించుకునే వాళ్ళే. మామూలుగా పని చేయించుకునే వాళ్ళు నీకేదో అడ్డదారిలో వెళ్తాడు, లేకపోతే 10 రోజుల తర్వాత ప్రాసెస్లో 10 రోజుల తర్వాత అవ్వాల్సింది ఇవాళ అవ్వాలనుకుంటాడు, ఇవాళ అవ్వాలి, లేకపోతే పక్కోడి కన్నా ముందు అవ్వాలనుకుంటాడు. అప్పుడు నువ్వు దానికి ఒక ఎర వేస్తావు. కాబట్టి నువ్వే అలవాటు చేసావు కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోయిన తర్వాత ఏం చేస్తారు, అదే తీసుకుంటారు. ఇది జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు. ఎవడన్నా సరిగ్గా పని చేయకపోతే ఆడు శిక్ష చేయడం, లేకపోతే గట్టిగా మాట్లాడడం ఇలా చేశారు తప్ప ఓవరాల్గా ఆ కమ్యూనిటీని మొత్తం మీద ఎవడో కెలకలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫైల్ క్లియరెన్స్ విషయంలో వాటిల్లోనూ పరుగులు పెట్టించేసాడు వాళ్ళని. మున్సిపల్ వర్కర్లనైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, సెక్రటేరియట్లో ఎంప్లాయీస్నైనా వీళ్ళందరినీ ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మనందరికీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే దైవాంశ సంభూతుల్లా ఉండేవారు ప్రజలకే. కలెక్టర్లు అంటే ఆడు ఎక్కడి నుంచో దిగాడు, ఇక్కడ పుట్టినోడు, ఈ భూమి మీదోడు కాదనుకునేవాడు కలెక్టర్. పైనుంచి దిగాడు అంతరిక్షం నుంచి అని అనుకునేవారు వాళ్ళు. అలాంటిది మూసుకుని వెళ్ళి ప్రజల వద్దకు పరిపాలన అంటే పొట్టగొత్త అక్షరం మొక్క లేని వాళ్ళు, పామరుడు కూడా అది కాదండి ఏంటండి ఇది అని అడిగేసేవారు వాళ్ళని. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. మన ఈగో అట్ అయిపోద్ది అన్నమాట.
ఎండకే వానకే వాళ్ళకి తెలియదు. హాయిగా ఆఫీసులో కూర్చుంటారో, ఎవరన్నా పెన్షన్ల గురించో లేకపోతే దేని గురించో దాని గురించో కాగితం గురించి వస్తే 100 సార్లు తిప్పిచ్చేసి రకరకాలు ఏడిపించి తినేసి ఏదో చేసి పాడేసి డబ్బులు ఉన్న రికమెండేషన్ డబ్బులు ఇస్తాను. అలాంటిది చచ్చినట్టు ఇళ్ళే వెళ్ళిపోయి మీ సమస్యలు ఏంటి చెప్పండి అని పని చేయాలంటే ఎంత బాధ వచ్చేది వాళ్ళకి. అలాగా ఒక లోపల అంతర్గతంగా ఒక కోపాను, యాంగర్ ఉంది తెలుగుదేశం మీద. కాంగ్రెస్ అని వాళ్ళు దొంగళ్ళు, వీళ్ళని దొంగలు దొబ్బేసుకుంటారు అంటారు. జగన్మోహన్ రెడ్డి బందిపూర్ దొంగ, ఈడు ఇంకా ఆడు దొబ్బేస్తాడు, నువ్వు దొబ్బేసుకోమంటాడు. కాబట్టి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఈ టీడీపీ వచ్చేటప్పటికి అది తెలుసుకుని బాబు గారు ఏంటంటే వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. విభజన జరిగిన తర్వాత ప్రజలందరితో పాటు అందరిలాగానే ఒక ఎమోషనల్గా టీడీపీని గెలిపించుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, అప్పటి వరకు ఎంప్లాయీస్కి తెలుగుదేశం పార్టీకి ఉన్న గ్యాప్ని ఫిలప్ చేసాడు ఆయన. 43% ఫిట్మెంట్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి చాలా బెనిఫిట్ చేయడం, హెచ్ఆర్ పెంచడం, ఇవన్నీ చేసాడు. అయినా సరే వాళ్ళకి తృప్తి లేదు. అమరావతి ఏం వెళ్తాం, హైదరాబాద్లో ఉండి పని చేసుకుందాం అన్న బాధ ఉంది వాళ్ళకి. ఆఫీసర్లు ఇవాళకి కూడా హైదరాబాద్లోనే ఉంటారు. అలాగంటే చంద్రబాబు గారు లేడు, చంద్రబాబు గారు ఉంటే ఉంటాడు, నువ్వు మాత్రం మూసుకుని అక్కడే పని చేయాలి. రాజకీయ నాయకుడు పర్మనెంట్ కాదు, 5 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళు పోతారు వాళ్ళు. నువ్వు అక్కడ 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాడు, నువ్వు చచ్చినట్టు మూసుకుని అక్కడే పని చేయాలి. వాళ్ళతో పోల్చుకోకూడదు రాజకీయ నాయకులతో. రాజకీయ నాయకుడు ఇవాళ ఉంటాడు, రేపు అధికారంలో ఉంటాడు, లేకపోతే పోతాడు కదా. ఆ పాయింట్ మాట్లాడి ఎవడన్నా రాజకీయ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ అక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉంటారంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోతే వీళ్ళు ఇంకో దేశంలో ఉన్నా కూడా వీళ్ళు అక్కడే చావాలి. ఎక్కడ ఎంప్లాయీస్ కలెక్టర్లు అందరూ ఉన్నాయి. ముందు అది అర్జెంటుగా కరోనా వచ్చినప్పుడు చెక్ పోస్ట్ పెట్టేసి చూసారా, అలా పెట్టేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు ఎవరైనా హైదరాబాద్ వస్తున్నాడు, నీకు ఏంటి పని ఇక్కడ, ఆ పని ఏదో రాసి ఎంతసేపు ఉంటావు, ఎప్పుడు వెళ్ళిపోతావు అని రాయించుకుని పంపాలి. అప్పుడు దారిలోకి వస్తుంది. సరే, మన టాపిక్ పక్క పోతుంది, నువ్వు అడిగిన దానికి సంబంధం లేకుండా. ఈ బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు ఎంత చేసినా వాళ్ళకి చాలా. 2 చేతులతో గుద్దేవని ఇంత పొట్ట వేసుకున్నవాడు చెప్పాడు, గుర్తుందా నీకు? ఇంత పొట్ట ఉన్నవాడు ఆ పొట్ట కింద చూడలేకపోతున్నాడు, పొట్టాటం వచ్చేస్తుంది అడికి. దోలు తిరిగిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత జీతాలు ఇస్తాం అనేసాడు. అందుకనే ఎవడో కూడా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించినా, ఓవర్ యాక్షన్ చేసినా వాళ్ళకి అలాగే పనిష్మెంట్ ఉంటుంది. విధి అనేటువంటిది ఉంటుంది ఒకటి. నీకు ఎన్ని బెనిఫిట్ చేసి మీకు అందరికీ ఇంత సౌకర్యాలు ఏర్పాటు చేసి అతను సహజ స్వభావానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మిమ్మల్ని దగ్గర చేర్చుకున్నారు. కొంత కాంప్రమైజ్ అయ్యాడు చంద్రబాబు గారు ఈ ఎంప్లాయీస్ విషయంలో. అటువంటి వాడిని మీరు కావాలనుకుని ఆయన ఓడిపోయిన అన్నీ పటాలు తెచ్చి బయట పాడేసి, లేకపోతే ఆయన ఫ్లెక్సీల మీద మీరు భోజనాలు అవి చేసి రకరకాలు చేశారు మీరు. దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు మీ అందరికీ కర్రు కాల్చి వాత పెట్టాడు. సిపిఎస్ రద్దు చేస్తాను ఇలాంటి మాటలన్నీ చెప్పి మీకు అందరికీ మాకు తెలియక అనేసేవాడిని ఏమనుకోకుండా అన్నారు. సారీ చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీము చంద్రబాబు నాయుడు గారు మీకు దాదాపు 11,000 మందికి డైరెక్ట్గా మీకు బెనిఫిట్ అయిపోతుంది. 30,000 మందికి ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ మేలు జరుగుతూ ఉన్నాయి. ఈ విద్యాసాగర్ గారు ఎన్జిఓ నాయకుడు, ఈ ఘనత ఆయన దక్కాలా, ఆయన సాధించాడు. ఇది ఏమండి, ఏమైనా సరే ఎంప్లాయీస్ ఇప్పటికైనా సరే చాలా వరకు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, లేదా 5వ తారీఖు లోపల వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తే ఇది వెళ్దా ఎలా చూస్తుంటారు, బైక్ చూడాలా, ఇప్పుడు వాన పడద్దని చెప్పి చూస్తుంటారు, ఇలా చూసుకుంటారు, అలా ఉండేది. ఇప్పుడైతే టీచర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వాళ్ళకి బాత్రూమ్లు కడుగుతాం ఇలాంటి పనులు చెప్పలేదు వాళ్ళకి. వైన్ షాపుల దగ్గర కాపలాలో టీచర్లు అంటే టీచర్లా చూస్తున్నారు గౌరవంగా. వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇంకో విషయం తెలుసా నీకు, ఎక్కువ డిఎస్సీలు వేసింది, ఎక్కువ ఉపాధ్యాయుల నియామకం తెలుగుదేశం అయ్యాలంలో జరిగింది. ఇదివరకే జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసుకునేవారు. వాళ్ళు టీచర్ ఉద్యోగాలు కట్టండి ఏమనుకుంటున్నాం, మా ఓడు ఉన్నాడంటే అంటే అడిగి వేసేసేవారు. వాడు దోళగాసుకునే వాడికి కూడా ఇచ్చేసేవారు పోస్టింగ్. డిఎస్సీ ప్రక్రియ రాకముందా అసలు ఇలాంటి ప్రక్రియలన్నీ టీడీపీ మొదలెట్టింది. అంతకుముందు ఏంటంటే దోళగాసుకుని నేను 10th చదువుకున్నానండి అనడం, అయినా సరే అడిగి వేసేసేవారు ఏతోటి. జిల్లా పరిషత్ చైర్మన్ అంతా వాళ్ళే కదా గ్యాంగ్. ఇది ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ రావటం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థలా పనిచేసింది. సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చింది.
రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాల దగ్గరికి తీసుకొచ్చింది. ఇలాంటివన్నీ అంచేత 4సారి ముఖ్యమంత్రి అవ్వగలిగితే ఆ పార్టీ గెలిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మన ఇప్పుడు బాబు అని ఎడితే వచ్చాడనుకో ఓసారి గెలిపిస్తారు ఏదో పవన్ సావని. ఇప్పుడు ముట్టోళ్ళు అన్నా సరే ఇప్పుడు ముట్టోళ్ళు సిగ్నల్ దగ్గరికి వచ్చి అతను తలుపు కొడతారా కారుకి, ఈ అమ్మ గోడ బళ్ళకి ₹1 పడతాం, తర్వాత మళ్ళీ వచ్చాక ఆదరబాబు అంటాం. అంతే జగన్ కూడా రేపు అడిగితే కూడా ఎవరు ఆదరబాబు అంటారు. జగన్ కూడా మళ్ళీ ఎవడో ఓటాడు, ఎందుకంటే వాళ్ళ ఆంజేసిపోడు వాళ్ళ ఆంజ చంపేశారు, అది గోలు పెట్టుకుని అడిచాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా నేనేం చెప్పను అంటుంది. వాళ్ళు చెల్లి బాబోయిడు దొంగడు అంటుంది. కాబట్టి ఇక నీకు పని జరగదు. ఇంకా ఈ ఎంప్లాయీస్ కూడా అలాంటి దొంగలు అంకలు వెళ్ళకుండా జాగ్రత్తగా ఎవడు మంచోడో చూసుకుని వాళ్ళు అంకలు పోలపడు. చంద్రబాబు గారు కాదనుకుంటే ఇంకోటి ఎవడొకటి మంచోడు ఉంటాడు కదా, ఎవడొకటి ఉంటే ఎవడొకటి చూసుకోవాలి. అంతేగాని ఈ దొంగల కాడ ఛాన్స్ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సార్.